వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, ఎవరికి మితిమీరిన అప్పుల బాధ ఉంటుందనే అంశం. సహజంగానే నేటి పరిస్థితుల్లో అప్పు తీసుకోకుండా బ్రతకడం కష్టం. ఒక చిన్న అప్పు కూడా లేని వాళ్ళు లేరనే చెప్పవచ్చు. గొప్ప గొప్ప వ్యాపారవేత్తలే ప్రజల నుండి మరియు బ్యాంకుల నుండి అప్పు తీసుకుంటున్నారు. ఇందులో శక్తికి మీరి మితిమీరిన అప్పులు అంటే మీరు ఆ అప్పు నుండి ఎప్పటికీ కోలుకోలేరు. అలాంటి పరిస్థితులను కలిగించే గ్రహ వ్యవస్థ ఎవరికి ఉంటుంది అని ఇప్పుడు తెలుసుకుందాము. ఇలాంటి గ్రహ వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా మీరు అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పు చేసి ఇల్లు కొనడం, అప్పు చేసి కారు కొనడం, అప్పు చేసి వ్యాపారం ప్రారంభించడం, లగ్జరీ విషయాల కోసం అప్పు తీసుకోవడం వంటి ప్రయత్నాలు చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే మీరు దాని నుండి కోలుకోలేరు. కంటిన్యూగా ఒక 10 రోజులు పేపర్ చదవండి. అప్పుల బాధ పడలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి అనే కొన్ని వార్తలను ప్రతి 2 రోజులకొకసారి చదువుతాము. అప్పుడు తాహతకు మీరి అప్పు తీసుకొని దానిని తీర్చలేని పరిస్థితులు తలెత్తినప్పుడు ఒక వ్యక్తి తప్పైన నిర్ణయాలు తీసుకోవడానికి నెట్టబడి మనం గౌరవంగా జీవించలేకపోతున్నాం. కాబట్టి కుటుంబంతో సహా మనం వెళ్ళిపోదామని తప్పైన విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. వీటన్నింటికి కొన్ని గ్రహాల కలయికలే కారణం. ఒక జాతకంలో బుధుడి నక్షత్రాలైన ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాలలో అధిక గ్రహాలు ఉన్నట్లయితే వీరు అధిక అప్పుల్లో కూరుకుపోతారని అర్థం. బుధుడు బలంగా ఉంటే రుణం లభిస్తుంది. మీ లగ్నానికి శుభుడైతే శుభ రుణాలను ఏర్పరచుతారు. లగ్నపాపి అవుతే అనవసర ఖర్చుల కోసం రుణాలను ఏర్పరచుతారు. అంతేకాక బుధ దశ జరిగితే కూడా అప్పు అనేది ఏర్పడుతుంది. వేగంగా అప్పును పెంచే గ్రహం బుధుడు. సో బుధుడి నక్షత్రాలలో ఏదైనా గ్రహం ఉంటే, ఉదాహరణకు కర్కాటకంలో బుధుడి నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రంలో ఏదైనా ఒక గ్రహం ఉంటే, ఒకవేళ ధనకారకుడైన గురువే ఉచ్చం అనే స్థితిలో బుధుడి నక్షత్రంలో ఉన్నారంటే పెద్ద మొత్తంలో అప్పు ఏర్పరచబోతారని అర్థం. అదేవిధంగా వృశ్చికంలో జ్యేష్ఠ నక్షత్రంలో ఒక గ్రహం ఉండి ఆ గ్రహ దశలు రాబోతున్నాయంటే మీరు పెద్ద అప్పుల సమస్యల్లో చిక్కుకుంటారని అర్థం. అదేవిధంగా మీన రాశిలో ఉంటే, రేవతి నక్షత్రంలో గ్రహాలు ఉంటే కూడా అప్పు ఏర్పడుతుంది. మీ జాతకంలో 4 కంటే ఎక్కువ గ్రహాలు బుధుడి నక్షత్రంలో ఉన్నాయంటే మీరు అప్పుల్లో మునిగిపోతారని అర్థం. ముఖ్యంగా ధనాధిపతి అని పేర్కొనబడే 2వ స్థానాధిపతి, సహజ ధనకారకుడైన గురు భగవానుడు వీరిరువురు బుధుడి నక్షత్రంలో ఉండకపోవడం మంచిది. ఇందులో ఒక సూక్ష్మం దాగి ఉంది. వృశ్చికం గురువుకు ఉత్తమమైన స్థానమే కానీ అశుభ స్థానం కాదు. అదేవిధంగా మీనం గురువు యొక్క స్వంత రాశి, కర్కాటకం గురువుకు ఉచ్చస్థానం. అయితే ఈ 3 స్థానాలలో ఉన్న బుధుడి నక్షత్రంలో ఉంటే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పెద్ద ఎత్తున వ్యాపారం చేయడానికి, రుణం తీసుకొని సమస్యలలో చిక్కుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండడం అవశ్యం. ఈ విధంగా గ్రహాలు బలంగా మారినప్పుడు ఈ రకమైన సమస్యలు సూక్ష్మ మార్గంలో ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీ జాతకంలో
ధనాధిపతి అని ఒకరు ఉంటారు. ఆ ధనాధిపతి ఆశ్లేష, రేవతి, జ్యేష్ఠ ఈ నక్షత్రాలలో ఉన్నారంటే మీరు రుణ సమస్యలను ఎదుర్కోబోతారని అర్థం. మీ జాతకంలో బుధుడు ఉచ్చం, స్వంత రాశి, మూల త్రికోణ బలంతో ఒంటరిగా ఉన్నారంటే మీరు బుధ దశలో జాగ్రత్తగా ఉండాలి. ఒక పెద్ద అప్పును ఎదుర్కోబోతున్నారని అర్థం. ఈ పెద్ద పెద్ద రుణాలకు బుధుడు చాలా బాధ్యతను వహిస్తాడు. బుధుడే ఎందుకు అంటే కాలపురుష చక్రానికి రుణ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి బుధుడే. రుణ రోగ శత్రువులు, గొడవలు, వ్యాజ్యాలు, పోటీ, అసూయ, దుర్మార్గం, కష్టపడి పని చెయ్యడం వీటన్నింటికి బాధ్యత వహించే ప్రదేశం కన్యా రాశి. ఇక్కడ బుధుడికి 3 విధాలైన బలం ఏర్పడుతుంది. కాబట్టి బుధుడు అప్పు 2 విడదీయరానివి. అది సహజంగానే వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా లేకపోతే మనం మునిగిపోయే అవకాశం ఉంటుంది. సో మీ జాతకంలో కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాసుల్లో గ్రహాలు ఉండి అవి బుధుడి నక్షత్రంలో ఉంటే అప్పులు అధికంగా చెయ్యకూడదు. బుధుడు బలంగా ఉన్న అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక మీ లగ్నానికి ధనాధిపతి, సహజ ధనకారకుడైన గురువు బుధుడి నక్షత్రంలో ఉన్న అప్పు చెయ్యకండి. ఆ తర్వాత మరొక గ్రహ వ్యవస్థ కూడా రుణ సమస్యలను అధికం చేస్తుంది. ఎవరు అంటే బుధుడికి తండ్రి చంద్రుడు. అప్పుడు ఈ చంద్రుడు కూడా ఆ పనిని చేస్తాడు. శనితో కలిసి ఉన్న, రాహువుతో కలిసి ఉన్న, కేతువుతో కలిసి ఉన్న మీరు అప్పు చేసి ఏ విషయాన్ని చెయ్యకూడదు. ఉదాహరణకు ఇల్లు కడుతున్నారు అనుకోండి. 2 నియమాలు ఉంటాయి. మంచి అప్పు అని, చెడ్డ అప్పు అని ఉంటాయి. శక్తికి మించి చేసేది చెడ్డ అప్పు. అప్పుడు అప్పుల వల్ల బాగుపడిన వారు ఎంతమంది, నాశనం అయ్యింది ఎంతమంది అని లెక్కిస్తే దగ్గరగా అప్పుల వల్ల నాశనమైన వారు 85% వారు ఉన్నారు. 15% వారు మంచి విషయాల కోసం రుణాలు తీసుకుని వాటిని సరిగ్గా చెల్లిస్తారు. ఒక వస్తువు కొనడానికి 70% డబ్బు చేతిలో ఉంచుకొని మిగిలినది మాత్రమే అప్పుగా తీసుకుంటారు, సులభంగా తీర్చివేస్తారు. అదే ఇంకొంతమంది 10 లక్షలు చేతిలో ఉంచుకొని 1,00,00,000 రూపాయలకు ఇల్లు కట్టడం అంటే 90% లోన్ పెట్టుకొని ఉంటారు. ఈ విధమైన రుణాలలో చిక్కుకొని బాధపడుతుంటారు. చంద్రుడు శని, రాహుకేతువులతో క్లోజ్ డిగ్రీలలో ఉండడం, చంద్రుడు కృష్ణపక్ష చంద్రుడైతే భారీ అప్పుల్లో కూరుకుపోతారని అర్థం. సో ఈ విధమైన వ్యవస్థ ఉందా? బుధుడి నక్షత్రంలో చాలా గ్రహాలు ఉన్నాయా? ధనాధిపతి వెళ్ళి బుధుడి నక్షత్రంలో ఉన్నారా? గురువు బుధుడి నక్షత్రంలో ఉన్నారా? అంతేకాక జాతకంలో బుధుడు అధిక బలంతో ఉన్నాడా? చంద్రుడు శని, రాహుకేతువుల వల్ల ప్రభావితమయ్యాడా? మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఈ ఇబ్బందులు రుణాల వల్లనే వస్తాయి. శక్తికి మించి ఒక ఉద్యోగాన్ని నమ్మి, ఒక పక్క డబ్బు వస్తుందని నమ్మి మనం అప్పు తీసుకొని అందులో ఇరుక్కొని ఆ తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు. బుద్ధివంతులు అధికంగా అప్పులు తీసుకోరు అనేది వాస్తవం అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.